వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను విజయ. సినిమా నటులు రాజకీయ రంగంలో అడుగు పెడితే ఒకప్పుడు సంచలనం. ప్రత్యేకంగా ఆయా పార్టీలు సినిమా నటులను చేర్చుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తుండేవారు. ఎన్టీఆర్ శకం వేరు. ఆయన చరిత్ర ఎవ్వరూ తిరగరాయలేరు. ఆయనకు ముందు కొందరు, ఆయన తర్వాత చాలా మంది వచ్చినా పెద్దగా రాణించింది లేదు. అప్పట్లో కృష్ణరాజు, జమున, ప్రభాకర్ రెడ్డి, కృష్ణ, మురళీమోహన్, జయప్రద ఎంపికలయ్యారు. దాసరి నారాయణరావు, కృష్ణరాజు, చిరంజీవి కేంద్ర మంత్రులయ్యారు. అట్లనే కొంతమంది అయితే రాజకీయాల నుంచి వచ్చి కూడా మాయమైపోయినట్టే కనిపించారు. ఇక తర్వాత కోట శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయ్యారు. ఇక బాబు మోహన్, శివప్రసాద్ మంత్రులయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ ఏకంగా జనసేన పార్టీ పెట్టి జనంలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఆయన కొనసాగుతున్నారు. అలాగే జయసుధ ఎమ్మెల్యే అయ్యారు. ఇక రోజా మంత్రి అయ్యారు. విజయశాంతి ఎమ్మెల్సీ కాగలిగారు. జనం కూడా సినిమా నటులను చూసేందుకు పోటీ పడుతున్నారు. ఓటింగ్ దగ్గర మాత్రం జనం ఆట జనందే. కొన్నాళ్ల వరకు ప్రచారాలకు పనికి వచ్చారు కొందరు నటులు. ఇక రాను రాను రాజకీయ నేతలే సినిమా వాళ్ళపై ఆధారపడడం మానేశారు. ఇప్పుడు ఎవరు చేరినా చేరకున్నా ఫరక్ పడడం లేదు. అందుకే రాజకీయ రంగంలో సినిమా క్రేజు తగ్గిపోయింది. ఇక చేరాలనుకునే వాళ్ళు కూడా సర్దుకున్నారు. గెలిచి పదవులు తీసుకున్న వాళ్ళు కూడా పెద్దగా రాజకీయంగా లబ్ధి పొందింది ఏమీ లేదు. అందుకే ఇప్పుడు ఎవరు చేరినా పట్టించుకోవడం లేదు. అలాగే దివ్యవాణి, జీవిత ఇంకా చాలా మంది కొన్నాళ్ళు ఆయా పార్టీలలో సేవలు అందించిన అవకాశాలు అందిపుచ్చుకోలేక వెనక్కి మళ్ళీ వెళ్ళిపోయారు. ఇప్పుడు తాజాగా ఆమెని బీజేపీ కండువా కప్పుకున్నారు. మరి ఆమె ఏం ఆశించారో తెలియదు కానీ ఇంకా చిన్న చితక నటులు ఇటీవల కాలంలో బీజేపీలోకి వెళ్లారు. వాళ్ళు పార్టీకి ఏం చేస్తారో తెలియదు కానీ ఒక బీజేపీ మాత్రమే కాదు, అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా నటులను ఏం పట్టించుకోవడం లేదు. టీడీపీలోనూ చాలా మంది ఉన్నారు. వైసీపీ, జనసేనలోనూ కూడా ఉన్నారు. ఒక్కరిద్దరు మినహా ఎవ్వరూ యాక్టివ్గా లేరు. ఆమెని అడుగు ఎటువైపు అనేది కూడా ఇంకా అంతుపట్టని విషయం. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఇటీవల నియమితమైన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో చేరడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేస్తున్న మంచి మంచి పనులు, కాశ్మీర్ది కానీ మీకు అందరికి చెప్పాల్సిన అవసరం అయినా నేను చెప్తున్నాను. అంటే ఎన్నో మంచి మంచి పనులు మన భారతానికి చేస్తున్నారు, మా దేశానికి చేస్తున్నారు. మా దేశాన్ని ఈరోజు బయట ఊర్లకి వెళ్తే మమ్మల్ని ఈరోజు ఇండియన్స్ అని అందరూ మమ్మల్ని గుర్తిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. అంత మంచి మంచి పనులు చేస్తున్నారు. వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఈరోజు. దానికి కారకులైన మన మోదీ గారు. ఆయన అలాగే మనకు కాశ్మీర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కానీ, ఆయన చేసిన ఒక సింధూర్ అని ఒక మిషన్, దీన్ని సక్సెస్ అవ్వడానికి కూడా ఆయన ఎంతో ఒక పెద్ద పనులు చేశారు. ఇలాంటివి ఇంకా ఎన్నో అవన్నిటికీ నేను ప్రభావితమై నేను కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని, స్పందించాలని ఈ పార్టీ. ఇక ఇదే విషయంపై మనతో పాటు చర్చించడానికి పొలిటికల్ అనలిస్టు ఉప్పాల లక్ష్మణ్ గారు జాయిన్ అవుతున్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే. చూసుకున్నట్టయితే చాలా మంది సినీ నటులు కూడా పార్టీలలో నార్మల్గా జాయిన్ అవుతుంటారు. ఇప్పుడు కొత్తగా ఆమెని జాయిన్ అయింది. అసలు ఏం ఆశించి ఆమె పార్టీలో జాయిన్ అయిందంటారు? మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎవరు ఎందుకు జాయిన్ అవుతారో వాళ్ళ వ్యక్తిగత అజెండా ఏదో మనకు బయటికి అయితే చెప్పకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారం అంటే సినిమా యాక్టర్లు అంటే కొంచెం క్రేజ్ ఉంటుంది, ప్రచారానికి ఉపయోగపడతారని రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి. కానీ ఆ యాక్టర్ యొక్క ఇమేజ్ ఇంకా ఎక్కువ శాతం ఉండి ఓటర్లు ఆకర్షితులై ఓట్లు వేయగలిగితే గనక వాళ్ళకి ఏదైనా పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా ఏమీ లేకుండా మామూలుగా జాయిన్ అయిపోయి కొంతవరకు ప్రభావితం చేస్తాయి అని అనుకుంటే వాళ్ళకి పదవులు ఇవ్వడానికి కూడా అవకాశం తక్కువే ఉంటుంది. ఏదైనా పదవులు రావాలంటే అధికారంలోకి రావాలి కదా. సో ఇప్పుడు రాష్ట్రంలో, తెలంగాణలో అధికారంలోకి బీజేపీ రావాలని ప్రయత్నం చేస్తున్నది. వస్తే ఏదైనా అవకాశాలు ఉంటాయి, ఏదో పోస్ట్ అనేది ఇవ్వగలుగుతారు. ఇప్పుడు ఆమె పోనీ ఆమె కులము లేకపోతే ఆమె ప్రాంతము
ఆమె జిల్లానో ఆమె ఊరో దాన్ని బట్టి ఎక్కువ శాతం ఓట్లు పడతాయి, గెలుస్తారు అంటే అట్లా కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలాంటిది అయితే ఏం లేదు. ఆమె పైగా ఒక ముస్లిం అతన్ని వివాహం చేసుకున్నది. చేసుకున్న తర్వాత ఆమె మరి ఏమని చెప్తున్నది అంటే, నేను రియలైజ్ అయ్యాను, తప్పు చేశాను అని చెప్పి అతనికి విడాకులు ఇచ్చి నేను మామూలుగా ఉంటున్నానని చెప్తున్నది ఆమె. సో అది కూడా బీజేపీ అట్రాక్ట్ అయి ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే పార్టీ తీసుకోవడానికి కారణము తన తప్పును ఒప్పుకొని ముస్లింస్ వదిలేసింది, హిందుత్వ భావజాలంతోనే ఉంటాను అంటున్నది కాబట్టి మనం పార్టీలో ఎందుకు చేర్చుకోకూడదు, రేపు పొద్దున తను ఖచ్చితంగా ప్రచారంలో ఆమె మాటలు కొన్ని ఉపయోగపడతాయి కదా అని కూడా ఆలోచించి ఉంటారు పార్టీ వరకు. సో ఆమె ఇమేజ్ అంటూ ఏమీ ఉండకపోవచ్చు, ఆమె ప్రభావం అంటూ ఏమీ ఉండకపోవచ్చు. అయితే లక్ష్మణ్ గారు తను కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఏదైతే సనాతన ధర్మం కానీ, మోదీ మన హిందుత్వాన్ని తీసుకెళ్లడం కానీ, మన ఇండియన్స్ కల్చర్ని కానీ ముందుకు తీసుకెళ్తున్నారని కూడా కొన్ని మాటలు చెప్పుకొచ్చింది. మీరు చెప్పినట్టు నిజంగానే తను రియలైజ్ అయి మాట్లాడినట్టు కనిపించింది. దీనిపై ఏమంటారు? రియలైజ్ వచ్చారని చెప్తున్నది. అంటే పెళ్లి చేసుకున్న భర్తను విడాకులు ఇచ్చి వచ్చేసింది అంటే రియలైజ్ అయినట్టే అని మనం నమ్మాలి కదా. ఖచ్చితంగా రియలైజ్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఎవరు ఇక్కడ ఉన్న ప్రస్తుత పద్ధతుల్లో ఏంటంటే ఇతర మతస్థులను వివాహం చేసుకోకూడదని చట్టం ఎక్కడ ఏం చెప్పదు. సరే, ఎవరు రకరకాల కారణాలతో ఇతర మతస్థులు కూడా వివాహాలు చేసుకుంటున్నారు. సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, విడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఆమె మరి చాలా కాలం తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కాలం తర్వాత విడాకులు అని చెప్తున్నది. సో మరి ఆమె వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకైతే వాళ్ళ వ్యక్తిగత విషయాలు తెలియదు. ఇప్పుడు రాజకీయ రంగంలోకి రాకుండా ఉంటే మనం ఆమె గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఆమె బీజేపీలో చేరింది కాబట్టి ఈ మతపరమైన ప్రయోజనం కూడా ఉంటుందని బీజేపీ భావించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే ఏదైతే అప్పుడు ఎప్పుడైతే రాజకీయ రంగంలోకి కొంతమంది సినిమా నటులు ఒకప్పుడు ఏదైతే ఎన్టీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఎక్కువ క్రేజ్ ఉండేది, వాళ్ళు రావడానికి కానీ వాళ్ళని పార్టీలోకి తీసుకోవడానికి కానీ పార్టీలన్నీ కూడా ఎదురు చూసేవి. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే ఏ పార్టీలో కూడా లేదు. దీనిపై ఏమంటారు మీరు? ఇప్పుడు తమిళనాడులో ఎంజి రామచంద్రన్ చూసాము, పవర్లోకి వచ్చాడు పార్టీ వ్యక్తి. దాని తర్వాత జయలలిత, సరే ఆయన భార్యగా ఆమె అవకాశం పుచ్చుకొని ఆమె కూడా సక్సెస్ అయింది, 3 సార్లు ముఖ్యమంత్రి అయింది. ఇక్కడ మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం లేదు అనేటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడము 82లో ఆ మధ్య కాలంలో సక్సెస్ కావడము. ఎందుకు అంటే అప్పుడు ఆనాటి పరిస్థితుల్లో సోషల్ మీడియా లేదు, ఇంటర్నెట్ లేదు, టీవీలు లేవు. కేవలం సినిమాలలో చూసి ఎన్టీ రామారావు కృష్ణుడి వేషము, రాముడి వేషము ఇవన్నీ వేసిన వలన పల్లెల్లో ఏంటంటే ఒక భక్తి భావం ఏర్పడింది. నేను ఆ సమయంలో ఎన్టీ రామారావుతో పాటు కొన్ని జిల్లాలు తిరిగాను. అంటే ఎద్దుల బండ్లు కట్టుకొని కూడా పల్లెల నుంచి ఎన్టీ రామారావు చూడాలని, పల్లెల నుంచి ప్రధాన రహదారిలో ఆయన వెళ్తాడు అని చెప్పి అక్కడికి వచ్చి ఎద్దుల బండ్లు రోడ్డు పక్కన ఆపుకొని అక్కడి నుంచి అన్నం తెచ్చుకొని తిని ఆన్నే ఆయన 12 గంటలు 13 గంటలు లేట్ అయినా వెయిట్ చేసి ఆయన చూసి వెళ్ళారు. ఇంత క్రేజ్ ఏంటి అని అనుకున్నాం, ఖచ్చితంగా పార్టీ సక్సెస్ అవుతుంది అని. సక్సెస్ అయ్యింది, అధికారంలోకి వచ్చాక. సరే, అధికారంలోకి వచ్చాక రాజకీయాలు ఎట్లా పోయేది పక్కన పెడదాం. యాజ్ ఎన్టీ రామారావుగా తను పార్టీ వెళ్తే పెట్టిన ఫస్ట్ టైమే అతను పవర్లోకి వచ్చాడు. చాలా కాలం కూడా గడవలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టాడు, 15 సంవత్సరాలు అవుతుంది, పవర్లోకి ఏం రాలేదు. డిప్యూటీ సీఎం అంటే తన పార్టీ పవర్లోకి రాలేదు కదా సొంతంగా. అలాగే చిరంజీవి పార్టీ పెట్టాడు, తను పవర్లోకి రాలేకపోయాడు. కేంద్రంలో మంత్రి పదవి తీసుకున్నాడు, తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీకి విలీనం చేశాడు, అయిపోయింది. వాళ్ళ బ్రదరు. ఇంకా రకరకాల, ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసినప్పుడు మళ్ళీ అక్కడ కూడా అన్న ఎన్టీ రామారావు అని చెప్పి ఒక పార్టీ పెట్టారు. అది ఎన్టీ రామారావు కుమారుడు, ఇంకో కుమారుడు. సో అది క్లోజ్ అయిపోయింది. ఇక్కడ
ఇవాళ రాను రాను సినిమా రాజకీయ నాయకుల మీద ఎలా అయితే విశ్వాసం పోతూ ఉన్నదో, అవినీతి అరాచకాలని, సినిమా యాక్టర్ల క్యారెక్టర్స్ కూడా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత బయటికి రావడం, వాళ్ళ వివాహాల గురించి, వాళ్ళ ఇతర కార్యకలాపాల గురించి, అవన్నీ చూసినప్పుడు జనం ఎందుకు అట్రాక్ట్ అవుతారు? సినిమా చూడడం వేరు, ఆనందించడం వేరు, విమర్శించడం వేరు. కానీ రాజకీయాల్లోకి వాళ్ళు వస్తాము అంటే ఓట్లు వేసి గెలిపించాలా అనేటువంటిది ఏంటి అంటే, ఎక్కడైనా ఇప్పుడు రోజే గెలిచిందంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి మీద పూర్తి వ్యతిరేకత ఉండి ఆమె అడ్వాంటేజ్ గా తీసుకొని ఆమె గెలవగలిగింది, మళ్ళీ ఓడిపోయింది. అందువల్ల ఇక్కడ సినిమా యాక్టర్ అనే కాకుండా రాజకీయ పరిణామాలను బట్టి కూడా ఓట్లేస్తారు, గెలిపిస్తారు, లేదంటే ఓడగొడతారు. ఇదే నడుస్తుంది. కానీ సినిమా యాక్టర్ అయితేనే పోటీ చేస్తారో గెలిచిపోతారు అనేది లేదు కదా. ఇప్పుడు ఎంతమంది అలా ఓడిపోయారు కదా, గెలుస్తారు, మంత్రి అయ్యారు, మళ్ళీ ఓడిపోతుంటారు. బాబు మోహన్ ఏంటి గెలిచాడు, మంత్రి అయ్యాడు, మళ్ళీ ఓడిపోయాడు కదా, మళ్ళీ ఓడిపోయాడు కదా. అట్లా అంటే ఓటమి అనేది నడుస్తున్నది కదా. అందువల్ల ఒకసారి ఏదైనా ఛాన్స్ వస్తే వస్తుంది, తర్వాత వస్తుంది, తర్వాత తెలీదు. ఇప్పుడు కమల్ హాసన్ పార్టీ పెట్టాడు, ఏమైపోయింది? మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆయన సినిమా యాక్టర్ విజయ్ పార్టీ పెట్టాడు, ఆయన తిరుగుతున్నాడు, మరి ఆల్టర్నేట్ నాదే అంటున్నాడు. మరి ఆదరిస్తారా అనేది తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నట్టు మనం చూడాలి. అయితే లక్ష్మణ్ గారు, ఏదైతే తోటి వాళ్ళు ఉన్నారు కదా, జయసుధ కానీ, సహజనటి, అలాగే రోజా కానీ, మీరు చెప్పినట్టు విజయశాంతి కానీ, వాళ్ళందరూ కూడా రాజకీయంగా రాణిస్తున్నారు, బాగానే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. బట్ ఈ ఆమెని కూడా ముందుకు వెళ్ళగలుగుతుందంటారా? ఆమె ప్రభావం ఏమన్నా బీజేపీ పార్టీలో ఉంటుందంటారా? ఒకటమ్మా, ఇక్కడ జయసూద చాలా సినిమాలు నటించి పాపులర్ యాక్టర్. ఆమె కొంత ఆమె ఇమేజ్ పనిచేసింది. అలాగే మీరు చెప్పిన ఒక ఆమె కూడా, ఆమె కూడా చాలా పాపులర్ యాక్టర్. తర్వాత రోజా కూడా పాపులర్ యాక్టర్. వాళ్ళు చాలా సినిమాల్లో నటించారు, పాపులర్ గా ఉన్నారు. కాబట్టి కొంతవరకు ఓటర్స్ ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఆమెని అంత పెద్ద పాపులర్ యాక్టర్ అయితే కాదు, మనకు ఏదో కొన్ని సినిమాల్లో వచ్చింది, అది కూడా లాంగ్ బ్యాక్ వచ్చింది. తర్వాత చాలా గ్యాప్ ఉంది సినిమాలలో. అందువలన సక్సెస్ అవుతాదా కాదా అంటే మనం ఇప్పుడేం చెప్పలేము. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత ఎక్కడైనా ప్రస్తుత అభ్యర్థుల మీద ఉంటే అక్కడ పోటీ చేశారు అనుకోండి, ఉన్న వాళ్ళు ఎవరు బెస్ట్ అని చూస్తారు, పార్టీని చూస్తారు, అభ్యర్థిని చూస్తారు. కొత్తగా వచ్చారు, రాజకీయాలే కొత్తగా వచ్చారు అనుకోండి, వీళ్ళ గురించి ఏం తెలియదు కదా. తెలియనప్పుడు ఒరే ఏమో మనకు పని చేస్తారేమో అని ఆలోచించి ఓట్లు వేస్తారు. ఎప్పుడు వేస్తారంటే అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఏ పార్టీ వాడైనా వ్యతిరేకత ఉంటేనే వీళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది. అంతేగాని సినిమా యాక్టర్ కదా వచ్చేసింది అని ఎగబడి ఓట్లు వేస్తారని నేనైతే అనుకోవటం లేదు. రైట్ లక్ష్మణ్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్టయితే ఏదైతే జనసేన పార్టీ పెట్టి తను ముందుకెళ్లారో అదేవిధంగా డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ చాలానే కనిపించింది ప్రజల్లో, దీనిపై ఏమంటారు? ఇప్పుడు ఒక్కటి అమ్మా, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి పెట్టి పార్టీ నడిపిన తీరు అది వేరు, అది ఫోర్స్ఫుల్ గా లేదు, అంటే జనంలోకి వెళ్ళలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనంలోకి వెళ్ళింది, ఎందుకంటే తను మాట్లాడే తీరు కానీ, స్టైల్ కానీ, ఏదైనా ఇష్యూ వస్తే ఇమీడియట్ గా దాన్ని పరిష్కరించడం కానీ, క్వశ్చన్ చేయటం కానీ, ఇవన్నీ చేస్తున్నాడు. అందులో బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్నాడు. కాబట్టి ఎప్పుడైనా ఈయన బీజేపీ మనిషి అన్నది కొంత బీజేపీ మీద అభిమానులు కూడా వాళ్ళ అభ్యర్థులు పోటీ చేసిన చోట ఓట్లు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అందువలన తను కూడా ఒక టార్గెట్, తనకు ముఖ్యమంత్రి కావాలనే టార్గెట్ ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన చెప్పకపోవచ్చు కానీ ఉంటుంది. ఆ టార్గెట్ రీచ్ కావాలి అంటే తను కూడా రాజకీయాల్లో సక్సెస్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా 1 సంవత్సరం పాటు ఏం చేయలేకపోయాడు, అదేమంటే షూటింగ్ లో అన్నాడు. ఇప్పుడు ఒక 3 నెలల నుంచి మాత్రమే ఆయన పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ ఏంటి, తను విజిట్ చేయటము, గ్రామాలకు వెళ్ళటము, గిరిజన గ్రామాలకు పోవటము, ఇదంతా రూట్ మార్చుకుని ఒక మంత్రి ఏం చేయాలనో అది చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇమీడియట్ గా ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాడు. చేయాల్సిన పని అదే. అది అలా చేయగలిగితే ప్రజలు
నేను అభినందిస్తారు, ఓట్లు కూడా వేస్తారు. నేను సినిమా యాక్టర్ కదా నేను అని చెప్పి అంటే ఓట్లు వేయండి అంటే వేసే పరిస్థితి వాళ్ళు లేదమ్మా. ఉమ్. అయితే పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ వల్లనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది కదా లక్ష్మణ్ గారు. ఉంటే 2 సార్లు ఎందుకు ఓడిపోయాడు? 2 చోట్ల గత ఎన్నికల్లో ఉమ్. 2 చోట్ల ఓడిపోయాడు. 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు కదా. ఓకే. మరి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంటారమ్మా? ఉమ్. ఒక 5 నుంచి 10% ఉన్నారనుకున్నామా? ఓకే. వాళ్ళు ఓట్లు వేస్తానే గెలుస్తాడా? ఉమ్. గెలవడు కదా. ఫ్యాన్స్ అనే వాళ్ళు దేనికి పనికొస్తారు అంటే పబ్లిసిటీకి, మీటింగ్ పెడితే జనం రావడము, కేకలు వేయడము, సీఎం అనడము, ఇట్లా వాటికి ఫ్యాన్స్ పనికొస్తారు. కానీ ఓట్లు వేయాలి అంటే జనంలో ఉండాలి, జనానికి ఏదైనా చెయ్యాలి, జనాన్ని మెప్పించాలి, అప్పుడే ఓట్లు పడతాయి. ఉమ్. ఇక్కడ ఫ్యాన్స్ అనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటది. వాళ్ళు వచ్చి ఓటు వేస్తే ఇంత మాత్రాన గెలిచే పరిస్థితులు ఏమి ఉండవు. ఉమ్. అయితే ఒకప్పుడు అట్లా ఉండేది, కానీ ఇప్పుడు రాను రాను రాజకీయ నేతలు కూడా సినిమా వాళ్ళపై ఆధారపడడం మానేసిరు. అంతే కదా. ఇప్పుడు ఉమ్. రాజకీయ పార్టీలు ఏం ఆలోచిస్తాయి అంటే సినిమా యాక్టర్ అయినా, వ్యాపారస్తుడైనా, ఇంకొకరైనా అతని వల్ల పార్టీకి ఏం ప్రయోజనము, అతని టికెట్ ఇస్తే గెలుస్తాడా, ఉమ్. అతని కులం ఏంది, అతను ఏ ప్రాంతం వాడు, ఎక్కడ పోటీ చేస్తే అతనికి ఇమేజ్ ఉంటుంది, అయ్యని చూస్తున్నారు. ఉమ్. పూర సినిమా యాక్టర్ కదా, ఎక్కడ పోటీ చేసినా కూడా గెలుస్తాడు అని అనుకోవడం లేదు కదా. మరి ఉమ్. అయితే ఇప్పుడు లక్ష్మణ్ గారు పవన్ కళ్యాణ్ కూడా మన గెలిచింది. ఉమ్. అయితే మన తమిళనాడులో విజయ్ పోటీ చేశారు కదా. విజయ్ ఒక సభ పెట్టినప్పుడు విపరీతమైన జనం వచ్చారు. అది ఏ విధంగా చూడొచ్చు అంటారా? అది ఒక క్రేజ్, సినిమా క్రేజ్ అనుకోవచ్చా? తను ఏమైనా చేశాడంటారా ప్రజల కోసం? కాదమ్మా, అవన్నీ అతను ఏమీ చేయలేదు, ఉమ్. పోటీ చేయలేదు, కొత్తగా పార్టీ పెట్టాడు. ఆ మీటింగ్ ఫస్ట్ టైం జరిగింది. ఉమ్. అతను ఇంకా ఎన్నికల్లో పోటీ చేయలేదు. గత ఎన్నికల్లో పార్టీనే లేదు, ఇటీవలనే పార్టీ పెట్టాడు. ఉమ్. పార్టీని యొక్క ప్రచారంలో భాగంగా మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ లో దురదృష్టకర సంఘటన కూడా జరిగింది, జనం విపరీతంగా వచ్చారు. ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఉంటాయి అవి. ఉమ్. ఉన్నప్పుడు ఏంటంటే అన్ని అరేంజ్మెంట్లు, అంటే మీ ఊరికి బస్సు వస్తుంది, ఆ బస్సులో ఎక్కండి, బస్సులో భోజనం ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు అన్ని సమకూరుద్దాం, మీటింగ్ చూపించుకొని మళ్ళీ తీసుకొచ్చి మీ ఊళ్ళో వదులుతామంటే ఈ పని పాట లేని యువకులు, పని పాట లేని వ్యక్తులు పోతారు కదా. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఉమ్. అక్కడ జనం వచ్చినంత మాత్రాన, ఆ ఈవెంట్ లో జనం గడిపినంత మాత్రాన ఆయన రాజకీయాల్లో సక్సెస్ అవుతారని ఎట్లా చెప్పగలుగుతాం? చెప్పలేము. ఇప్పుడు ఒకప్పుడు అంటే చెప్పాను కదా మీకు, ఎన్టీ రామారావు జనం ఎలా వచ్చారని. ఉమ్. అది నిజంగా అభిమానులు, అంత అభిమానం ఉండి వాళ్ళకై వాళ్ళు బండ్లు కట్టుకొని అన్నం తెచ్చుకొని రోడ్డు మీద ఉండి తిని చూసి వెళ్ళారు, ఓట్లు కూడా వేశారు. ఇప్పుడు అలా జరుగుతున్నదా? లేదు కదా. ఇప్పుడు అంతా ఈవెంట్ మేనేజ్మెంటే కాబట్టి అవన్నీ వాళ్ళంతా ఇప్పుడు వచ్చిన అభిమానులు ఓట్లు వేసినా కూడా గెలుస్తాడా? లేదు కదా. అందరూ వేయాలి కదా గెలవాలి. అయితే లక్ష్మణ్ గారు అభిమానులతో గెలిచే పరిస్థితి అయితే లేదు. అయితే పార్టీలోకి వచ్చిన వాళ్ళు అసలు పార్టీకి ఏం చేస్తారో తెలియదు, కానీ అటు బీజేపీ మాత్రమే కాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా నటులను అసలు పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు చూడమ్మా ఎట్లా ఉంటదంటే, వాళ్ళ సినిమా యాక్టర్లు వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ వేరు ఉంటది. నేను వస్తున్నాను గుర్తించాలా, నన్ను ఉందాగా చూడాలా, అందరు లేచి నాకు సీట్ ఇవ్వాలా, ఇట్లా అలవాటు పడతారు. ఎందుకు? సినిమాలో అలాగే ఉంటది. ఇప్పుడు నరేష్ అనేటువంటి సినిమా యాక్టర్ విజయ నిర్మల కొడుకు బీజేపీలో చేరాడు. గతంలో 15 సంవత్సరాల కిందట విషయం చెప్తా నేను. బీజేపీలో చేరాడు. ఇప్పుడు పార్టీ ఆఫీస్ పోతే పలకరించేవాడు కూడా లేడు. పార్టీ ఆఫీస్ అతను ఏమనుకుంటాడా, నేను వస్తున్నా, అందరూ జనం నన్ను చుట్టుకోవాలి, నన్ను పైన కూర్చోబెట్టాలి, నాతో మాట్లాడాలి, ఇట్లా అనుకుంటాడు. అక్కడ సినిమా యాక్టర్ అయినా ఎవరైనా, ఇప్పుడు కేంద్ర మంత్రి అయినా ఎవరైనా, బీజేపీ పద్ధతులు ఎలా ఉంటదంటే మామూలు గౌరవం ఇస్తారు కానీ నెత్తిన ఎవరు పెట్టుకోరు. అక్కడ మామూలు కార్యకర్త లాగా ఉండాల్సిందే, సిస్టమ్ అలాగే ఉంటది. ఆ సిస్టానికి ఆయన అడ్జస్ట్ కాలేకపోయాడు, పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఏమనాలి? అందువలన ఎక్కువ పార్టీలో సిస్టమ్స్ ఉంటాయి. నువ్వు బయట సినిమా యాక్టర్ గా వండుకొని జనం విపరీతంగా క్రేజ్ ఉంది,
నాకు అభిమానులు ఉన్నారు అని చెప్పుకొని పార్టీ కార్యాలయానికి వస్తేనో లేకపోతే పార్టీను నన్ను అదే విధంగా గుర్తించాలా, అదే విధంగా నన్ను ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అయితే లక్ష్మణ్ గారు మొత్తంగా చూసుకున్నట్టయితే అసలు ఆమెని పార్టీకి ఏమైనా చేయడానికి వచ్చిందా లేదా పార్టీలో ఏమైనా ఆశించి వచ్చిందా? మొత్తం మీద ఈ టాపిక్ మీద మీరు ఏం చెప్తారు అసలు? చూడమ్మా, పార్టీలో చేరటము అన్నది వాళ్ళ ఇష్టము. ఆశ అనేది ఈ పార్టీలో చేరినప్పుడు ఉంటది. ఏమో ఎమ్మెల్యే కావాలని ఉండొచ్చు, ఎంపీ కావాలని ఉండొచ్చు, ఇంకా ఏదైనా కేంద్రంలో పోస్ట్ రావాలని ఆశ లేకుండా ఉండదు, ఉంటది. ఆశపడే వచ్చింది అనుకున్నాము. కానీ పార్టీ తీసుకునేటప్పుడు పార్టీకి ఏం ఉపయోగపడుతుంది అని ఆలోచించి తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు తీసుకున్నారు. ఏంది మతపరంగా ఆమె ఉపయోగపడుతుంది ప్రచారంలో అని ఒప్పుకుంటాము. కానీ ఆమె వలన సక్సెస్ అయ్యారనుకోండి కొన్ని నియోజకవర్గాల్లో, అప్పుడు ఆమె గుర్తింపు ఇంకా పెరిగిపోతుంది. పార్టీలో ఎలా ఉంటుందంటే ఫలానా నాయకురాల వలన మనకు పార్టీకి ఎక్కువ ప్రయోజనం ఉంది అనుకున్నప్పుడు పార్టీ గుర్తిస్తుంది, పదవులు కూడా ఇస్తుంది. ఏమి ప్రయోజనం లేదు, వీళ్ళు వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే, వీళ్ళ వల్ల నేను అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇందాక చెప్పేదిగా నరేష్ గురించి అట్లా ఉంటుంది. రైట్. మొత్తం మీద ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లక్ష్మణ్ గారు? మొత్తం మీద ఈ పార్టీ గురించి కానీ ఏదైతే చేరికలు వస్తున్నాయో దీని మీద మొత్తం మీద మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వచ్చే వాళ్ళకి కానీ? ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా ముందు పార్టీ పని చేయాలి, ప్రజల సమస్యల్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక 3-4 సంవత్సరాలు కనీసం పార్టీ పనిచేసి కష్టపడి తర్వాత పదవులు ఆశిస్తే బాగుంటది తప్ప రావడంతోనే మేము సినిమా యాక్టర్లము, మాకు పెద్ద క్రేజ్ ఉంది, మాకు ఈ పదవులు కావాలి ఆ పదవులు కావాలని రావటం వలన ప్రయోజనం ఉండదు, ఇచ్చే అవకాశాలు కూడా ఉండవు. రైట్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.